హలో నమస్తే. ఇది చూసారా, మొత్తం ఎంత గ్రీనిష్గా ఉందో ఆకు, ఫ్రెష్గా. ఇది పునర్నవ అంటారండి, మన వాడుక భాషలో తెల్లగలిజేరు అంటారు. దీన్ని ఆకుకూరగా బాగా వాడుకోవచ్చు. మనం మంచి పోషకాలున్న ఆకుకూర అన్నమాట. మన గార్డెన్లో ఫ్రీగా వస్తుంది. అంటే మనకి గెత్తం ద్వారా, పక్షులు ద్వారా ఇలా ఇది మా ప్రతి గార్డెన్లోనే ఉంటుంది. కాకపోతే అది తెలియక చాలామంది అది పిచ్చి మొక్కలు అనుకుని పారేస్తూ ఉంటారు. కాకపోతే ఇది ఆహారంలో చేర్చుకుంటే మనకి చాలా ఔషధ గుణాలున్న మొక్క అండి ఇది. దీనికి చిన్న తెల్ల పువ్వులు వస్తాయి. దీన్ని తెల్లగలిజేరు అంటారు. అలాగే ఎరుపు రంగులో కూడా ఉంటుంది, అది ఎర్రగలిజేరు ఉంటుంది అంటారు. సో 2 రకాలు ఉంటాయి అన్నమాట దీంట్లో. ఇది మంచి ఔషధ గుణాలు ఉన్న మొక్క అన్నమాట. అది మనకి ఉండే రక్తహీనతను తగ్గిస్తుంది. అలానే కిడ్నీ సమస్యలకి, లివర్ సమస్యలకి నివారణగా కూడా ఉంటుంది. వాటి వల్ల ఉపశమనం కలుగుతుంది మనకి. అలాగే ఈ మధ్య తెలిసింది క్యాన్సర్ కారకాలను కూడా ఇది ఉపశమనం కలిగించేలా ఉంటుందన్నమాట. అంటే కీమోథెరపీకి వెళ్ళే వాళ్ళకి ఉండే సైడ్ ఎఫెక్ట్స్ నుంచి దీని ఉపశమనంగా కూడా ఉంటుందని విన్నానన్నమాట. సో చాలా అనారోగ్యాలకి ఇది ఒక మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది జ్యూస్ కూడా తాగొచ్చు అంటారు, కానీ మనం కూరల్లో వేసుకుంటే ఈజీగా అవుతుంది కదా. అలాగే డ్రై ఫామ్లో చేసి, అంటే మనకి ఎక్కువగా వచ్చిందనుకోండి ఒకేసారి వాడేయలేము కదా, డ్రై ఫామ్గా చేసి కూడా మనం అప్పుడప్పుడు కూరలో వాడుకోవచ్చు. ఇదండి దీని ఉపయోగాలు. మీరు కూడా తెలుసుకోండి. ఉంటాను. నమస్తే.